చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్వతంత్రం వస్తుంది. తెలంగాణ తెచ్చుకున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి, కానీ మన స్వతంత్రం రాలేదు. ఇంకా బానిసలా బతుకుతున్నాం, బానిస బ్రతుకులే బతుకుతున్నాం. దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, మా ఆవేదనను అర్థం చేసుకోండి. సామాజిక స్పృహతో కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వంలో గానీ ప్రభుత్వ అధికారులలో ఏదైనా చలనం వచ్చిందా? కొన్ని సందర్భాలలో వస్తుంది మేడం. యాక్చువల్లీ నేను మీకు ఎంత ఫైన్ వేయాలి, మీరు నాకు ఎంత ఫైన్ కడతారు అని వారి నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? రాలేదు మేడం. నేను కూడా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచో, లేకపోతే కలెక్టర్ గారి దగ్గర నుంచో, లేకపోతే పోలీస్ కమిషనర్ దగ్గర నుంచో నాకు ఫోన్ పే వస్తుందేమో అని ఆశపోతున్నాను. వాళ్ళు పార్కింగ్ ప్రొవైడ్ చేయక ఎక్కడ పెట్టుకుని అర్థం కాక ఎక్కడ పెట్టి పొరపాటు వెళ్ళిపోతే వాటికి ఫైన్ వేస్తున్నారు. ఇది తప్పు కదా. ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. మీ సమస్యలను ఎప్పుడైనా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారా? పొలిటికల్ లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు మనం పట్టించుకోవద్దు మేడం. చాలా మంది చేసేది తప్పు ఏంటంటే పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు, బతిమాడుతారు. వాళ్ళు అర్థమే లేదు మనకు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హెల్మెట్ ధరించకపోయినా, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా మీరు మాకు ఫైన్లు వేస్తారు. అసలు రోడ్లే బాలేవు, పౌరుల జీవితాలకే భద్రత లేదు, నేను మీకు ఎంత ఫైన్ వెయ్యాలి, మీరు నాకు ఎంత ఫైన్ కట్టాలి అంటూ ఏకంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ను, కరీంనగర్ జిల్లా ఎస్పీని ప్రశ్నిస్తున్నాడు ఓ భారతీయుడు. అతను మరెవరో కాదు, కరీంనగర్ జిల్లాకు చెందిన కోట శ్యామ్ కుమార్ గారు. ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. తనతో మాట్లాడి ప్రభుత్వం మీద ఇలాంటి పోరాటానికి ఎందుకు దిగారో తెలుసుకుందాం. నమస్తే శ్యామ్ గారు. నమస్తే అండి. మొత్తం మీద మీరు ప్లకార్డులు పట్టుకొని గుంతలున్న రోడ్ల మీద కూర్చున్న వీడియో బాగా వైరల్ అవుతోందండి. ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వం మీదే పోరాటానికి ఎందుకు దిగాల్సి వచ్చింది? గత కొన్ని సంవత్సరాలుగా నేను ఈ రోడ్స్ గురించి పోరాటం చేస్తూ వస్తున్నాను మేడం. యాక్చువల్లీ 2018 నుంచి కూడా నేను రోడ్స్ పైన పోరాటం చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు నిన్న చూస్తున్నారు చూడండి, అది కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్ళే నేషనల్ హైవే. అంటే ఆ నేషనల్ హైవేలో సిటీలో ఉంటుంది. కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిటీ మధ్యలో ఉన్న రోడ్ అది. అయినప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆ రోడ్డును పట్టించుకున్న నాదుడు లేడు. ఏ మినిస్టర్ పట్టించుకోలేదు, ఏ పొలిటికల్ లీడర్ పట్టించుకోలేదు. అలాగే వాళ్ళు పట్టించుకోకపోని కానీ అధికారులైనా పట్టించుకోవాలి కదా. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళు మారుతున్నారు, వీళ్ళు మారుతున్నారు తప్ప దీనికి పరిష్కారం చూపించాలని ఏ ఒక్క నాయకుడు ఆలోచించలేదు మేడం. అందుకే నేను చూసి చేస్తూ చెల్లించి నిన్న మేము అన్ని కడుతున్నాము, జిఎస్టీ కడుతున్నాము, బండి కొంటే రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, మేము జీవించడానికి ప్రతి ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాము. అదే విధంగా ట్యాక్స్లే కాకుండా ఒకవేళ పొరపాటున మేము రోడ్డు మీదకి హెల్మెట్ మర్చిపోయినా, లేకపోతే సీట్ బెల్ట్ మర్చిపోయినా, లేదంటే రాంగ్ పార్కింగ్ లో పొరపాటున పెట్టాల్సిందే చూసిన పెట్టినా కూడా అన్నిటికీ మీరు ఫైన్ వేస్తున్నారే, అన్నిటికీ కూడా మేము ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాము. కానీ మాకు సరైన రోడ్సే లేవు కదా, మీరు మాకెంత ఫైన్ కడతారని నిన్న నేను ప్రశ్నించడం జరిగింది. మీరు గతంలో కూడా ఇలాగే ప్లకార్డులు పట్టుకుని ధర్నా నిరసన చేసిన విజువల్స్ చూసామండి. అంటే ఎంతకాలంగా మీరు ఇలా చేస్తూ ఉన్నారు? దాదాపు నేను 5-6 సంవత్సరాలుగా నేను రోడ్ల పైన పోరాటం చేస్తూ వస్తున్నాను. సామాజిక స్పృహతో, సామాజిక కార్యకర్తగా నేను ప్రతి చోట కూడా రోడ్డు గురించి అయితే, గవర్నమెంట్ స్కూల్స్ అయితే, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే, ప్రతి చోట నా దళాన్ని వినిపిస్తూ వస్తున్నాను. సామాన్య పౌరులుగా ఏదైతే హక్కు ఉందో మనకు, అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు, దాన్ని నేను యూజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాను మేడం. శ్యామ్ గారు, మీరు ఇన్ని రకాలుగా సామాజిక స్పృహతో కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వంలో గానీ ప్రభుత్వ అధికారులలో ఏదైనా చలనం వచ్చిందా? కొన్ని సందర్భాలలో వస్తుంది మేడం. యాక్చువల్లీ అడగంటే అమ్మాయినా అన్నం పెట్టదు అనే సామెత ఉంది, అందరికి తెలిసిందే. అలాగే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క యువకుడు కానివ్వండి, పెద్దవారు కానీ, ఎవరైనా కూడా మన ఏరియాలో, మన కాలనీలో ఏదైనా రోడ్డు సమస్య కానీ, మున్సిపల్ సమస్య కానీ, ఎలాంటి సమస్య అయినా కూడా మీరు ప్రశ్నించాలి. ఫస్ట్ మీరు ప్రశ్నించండి. అధికారులు మీ రోడ్డు గురించి కానీ, మీ ఇంటి గురించి కానీ, మీ వ్యవస్థ గురించి కానీ పట్టించుకోరు. కాబట్టి మీరు ఫస్ట్ అడిగిన తర్వాతనే, మనం అడిగి అలసిపోతే మాలాగా పోరాటం చేయాల్సి ఉంటుంది. మన చుట్టూ అనేక సమస్యలు ఉన్నాయి, మీరు గుంతలు పడ్డ రోడ్ల సమస్యని ఎందుకు ఎంచుకున్నారు?
మెయిన్ గా మనం రోడ్డు మీద చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు మేడం. ఆ చనిపోవడం అనేది ఒక వ్యక్తి చనిపోవడం కాదు, ఒక కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడడం. అంటే ఒక కుటుంబం మొత్తం కూడా ఒకరు చనిపోతే లేకపోతే యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు విరిగి మంచానికి అతుక్కపోతే ఒక ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది మేడం. వాళ్ళ పిల్లల చదువులు కూడా అక్కడికి ఆగిపోతాయి. అందుకే నేను చెల్లించి ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనే ఉద్దేశంతో రోడ్లు కరెక్ట్ ప్రాపర్ గా ఉంటే అట్లీస్ట్ వాళ్ళు వెళ్ళేసి ఏదైనా వర్క్ చేసుకున్న బతకాలనే ఉద్దేశంతో ఈ రోడ్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నాను. మీ భారతీయుడు అనే ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టుకున్నారు? ప్రశ్నించే హక్కు. ఫస్ట్ నేను భారతీయుడు సినిమా చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా నాకు అనిపించింది ప్రశ్నించాలంటే ఒక భారతీయులాగా ప్రశ్నించాలి. స్వతంత్ర సమరయోధుల కోసం పోరాడిన ఎంతో మంది మహానుభావుల యొక్క తీసుకున్నాను మేడం. అందుకే నేను ప్రశ్నించడం నేర్చుకొని భారతీయుడు పేరు పెట్టుకున్నాను. ఒక పౌరుడిగా మీరు ఏకంగా ఎస్పీ గారిని అలాగే జిల్లా కలెక్టర్ గారిని ప్రశ్నించారు, నేను మీకు ఎంత ఫైన్ వేయాలి, మీరు నాకు ఎంత ఫైన్ కడతారు అని. వారి నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? రాలేదు మేడం. నేను కూడా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఏమైనా ఫైన్ కడతారేమో అని నిన్న నైట్ 2 వరకు వెయిట్ చేశాను. నాకేమైనా ఫోన్ పే కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచో లేకుంటే కలెక్టర్ గారి దగ్గర నుంచో లేకుంటే పోలీస్ కమిషనర్ దగ్గర నుంచో నాకు ఫోన్ పే వస్తుందేమో అని ఆశతో చూసాను. ప్రతి దానికి నేను ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను మేడం. నేను బ్రతకడానికి ఎన్నైతే ట్యాక్సులు కడుతున్నానో అదే విధంగా రోడ్డు ఎక్కితే ఏదైనా చిన్న పొరపాటుగా నేను మర్చిపోతే వాటికి కూడా ఫైన్స్ కట్టుకుంటూ వస్తున్నాను. చిన్న ఎగ్జాంపుల్ మేడం, మాకు ఇక్కడ టవర్ సర్కిల్ ఉంటుంది కరీంనగర్ లో. టవర్ సర్కిల్ లో వెళ్ళాలంటే అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, కూరగాయల మార్కెట్ ఉంటుంది. అందులో మేము బండి ఎక్కడ పెట్టుకోవాలి? బండి రోడ్డు మీద అక్కడ పక్కన ఎక్కడ పెట్టుకొని పోతే అది ఫోటో కొట్టి పంపిస్తారు. వాళ్ళు పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేయక ఎక్కడ పెట్టుకుని అర్థం కాక ఎక్కడ పెట్టి పొరపాటున వెళ్ళిపోతే వాటికి ఫైన్ వేసుకున్నారు. ఇది తప్పు కదా. వాళ్ళు అన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఫైన్స్ వసూలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను కదా. జీబ్రా క్రాసింగ్ పెట్టాలి, సిగ్నల్స్ పెట్టాలి, ట్రాఫిక్లు పెట్టాలి. ఇవన్నీ పెట్టి రోడ్స్ కరెక్ట్ ప్రాపర్ గా అందించినప్పుడు మాత్రమే ఫైన్స్ వసూలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, 2 రాష్ట్ర మంత్రులు ఉన్నారు. మీ సమస్యలను ఎప్పుడైనా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారా? పొలిటికల్ లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు మనం పట్టించుకోవద్దు మేడం. చాలా మంది చేసేది తప్పేంటంటే పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు, బతిలాడుతుంటారు. అసలు వాళ్ళు అవసరమే లేదు. మనకు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళదే కదా అధికారం, వీళ్ళే చేయాలి. మనం గవర్నమెంట్ ఫైన్ కడుతున్నాం కాబట్టి మనం అందరం కూడా అధికారుల మీదనే వెంటబడాలి, అధికారులతోనే పని చేయించుకోవాలి. కాబట్టి అటు వాళ్ళకి లెటర్స్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే అధికారుల వెంటబడి అధికారులతో పనులు చేసుకోవడం ఒక ఎత్తు. మా దగ్గర ఉన్నారు మేడం, మీరు అన్నట్టే మినిస్టర్ గారు ఉన్నారు, గంగుల కమలాకర్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు. ఎప్పుడు కూడా మేధావులే. చాలా సంవత్సరాల కరీంనగర్ సేవ చేస్తున్నాము అనే భ్రమల బతుకున్న వాళ్ళే. అయితే మీరు ఒక్కరే పోరాటం చేస్తే సరిపోదు, మీలాగా ఇంకొంతమంది చేయాలి. మీ ప్రదర్శన చూసి ఎవరైనా మీకు మద్దతు తెలుపుతూ ఉన్నారా? చాలా మంది యువకులు మాత్రం వస్తున్నారు మేడం, మద్దతు తెలుపుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, మేము మీ వెంట ఉంటాము అని కూడా చెప్తూ వస్తున్నారు. నేను కూడా యువకులకు మంచి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను మేడం. మన సుమన్ టీవీ తరఫున దయచేసి మీరు కూడా మారండి, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించకండి. ఏదో ఒక పార్టీకి కార్యకర్తగా కాక ఏదైనా కార్యానికి కర్తగా ఉండండి. అంటే కార్యం అంటే పని, ఏదైనా పనికి కర్తగా ఉండండి. మీ ఏరియాలో జరిగే ఏదైనా రోడ్ సమస్య కానీ లేకపోతే ఇంకేమైనా సమస్య కానీ అలాంటి కార్యాలకు కర్తగా ఉండాలి తప్ప ఈ జెండాలు మోసుకుంటా ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు మీరు జెండాలు మోసుడు ఒక పార్టీ కంటే నేను ప్రశ్నిస్తున్న వాళ్ళ వల్ల మీరు ఈ జెండాలు మోసుడు ఒకరి మినిస్టర్ల దగ్గరనో లేకుంటే ఎమ్మెల్యే దగ్గరనో లేకుంటే ఇంకోటి దగ్గరనో వాళ్ళకు ఊడిగం చేస్తూ బంద్ చేసి స్వతంత్రంగా బతకండి. ప్రజల భద్రతకు సంబంధించి మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయండి. ఇంతకీ మీరు ఏం పని చేస్తుంటారు? ఇంటీరియర్ గా నేను అన్ని వర్క్స్ చేస్తుంటాను, బిల్డర్స్ గా అన్ని వర్క్స్ నేను బిజినెస్ నడిపిస్తుంటాను. వృత్తిపరంగా ఇది చేసుకుంటూ ప్రభుత్వ పరంగా మోటివేషన్ చేసుకుంటూ పబ్లిక్ దగ్గర నుంచి మార్పు రావాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. పెంపొందించడానికి కొన్ని సమస్యలుగా పోరాడుతున్నాను. ఇక మీదట ఎలాంటి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్లబోతున్నారు? ఇదే కంటిన్యూ ఉంటుంది మేడం. ఇప్పుడు రోడ్ల పైన చేశాను, రేపు స్కూళ్ళ పైన చేసినాను, ఎల్లుండి హాస్పిటల్స్ పైన చేస్తాను. ప్రజలకు ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ సమస్యలన్నిటిపైన కూడా నిరంతరం చేస్తూ వస్తున్నాను మేడం. యాక్చువల్లీ నిన్న ఈ వీడియో మాత్రమే వైరల్ అయింది. చాలా సంవత్సరాలుగా నేను పోరాడుతూ వస్తున్నాను, చాలా సమస్యలను నేను సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను. చాలా బాగుందండి. ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలనే మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఉన్నాము. అలాగే మిగతా జనం కూడా మీతో కలిసి రావాలి,
ప్రభుత్వం అధికారులు కూడా స్పందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.